ప్రచారం చేసి హత్య చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షిస్తా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అన్నాలో అయింది 16 నెలలు దాటిపోయింది. 16 నెలలు ఏమైంది? ఇప్పుడు అదే జనసేన పార్టీ నాయకులు జనసేన ఆఫీస్ దగ్గర కానీ సుగాలి ప్రీతి తల్లి గారు వస్తే మేమేందో చూపిస్తాం, ఇక్కడరా ఏందో చేపిస్తాం అని చెప్పి వాళ్ళ గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడి వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి. 29 నవంబర్ 2024 ఇంకొక నెల అయితే సంవత్సరం అయింది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి షీఈ్ ద షిప్ దేశవ్యాప్తంగా కాదు అసలు ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోయింది ఆ వర్డ్. షిప్ వెళ్ళిపోయింది, బియ్యం వెళ్ళిపోయినాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఏమైంది? సీజ్ ద షిప్ సీజ్ తెస్తే ఆ బియ్యం ఎవరి? పులివెందుల నుంచి వచ్చినాయా, పిఠాపురం నుంచి వచ్చినాయా, కుప్పం నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి? మంగళగిరి నుంచి వచ్చినాయా? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఏది పవన్ కళ్యాణ్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడా? మత్స్యకారులకు సంబంధించి ఇది 3వసారి. నిన్న తెలకపల్లి రావు గారు మీ 99 టీవీలోనే చెప్తున్నారు ఏమని 3 సార్లు ఇప్పటికే ఆయన హామీ ఇచ్చాడు ఈ 16 నెలల్లో. మన జూన్లో వెళ్ళి కూడా మీ సమస్యను నేను పరిష్కరిస్తా అన్నాడు అని. దీంట్లో లోతుగా వెళ్ళి చదివితే ఏంటది అంటే 100 రోజులు సమయం ఇస్తే కాలుష్యం తగ్గింపై ప్రణాళిక రూపొందిస్తామంట. ప్రణాళిక 100 రోజుల్లో ప్రణాళిక రూపొందిస్తారు. సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. ఇట్లాంటి ప్రణాళికలు చాలా చూశారు మనం. సో ఇప్పుడైనా ఇది మీ సొంత నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఆయన హైదరాబాద్ అడ్రస్ ఉండేది పిఠాపురంలో ఓట్లేసి గెలిపించారు. ఆ పిఠాపురానికి నెలకో రోజు ఎప్పుడో వెళ్తాడు. నెలకో రోజు కూడా లేనట్టు నాకు తెలిసి ఈ 16 నెలల కాలంలో 16 సార్లు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. సో ఆయన నియోజకవర్గంలో సమస్య, ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు, ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య కాదు కదా. ఇప్పుడు ఆయన 16 సార్లు వెళ్ళారు, 15 సార్లు అంటే పులివెందులు రెగ్యులర్గా వెళ్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 50 సార్లు బెంగళూరు వెళ్ళాలని రాసినప్పుడు మీరు అనాల్సింది. 125 సార్లు నియోజకవర్గం కోసం ఆయన చెప్పాడు కదా సార్. 12 ఎకరాల పొలం కొన్నాడు, సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి 3.5 ఎకరాలు కొన్నాడు. ఏది అధికారంలోకి వచ్చి 2-3 నెలలకే. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ కార్లకు ఈఎంఐలు కూడా డబ్బులు లేవని చెప్పేవాడు అంతకుముందు. మరి అధికారంలో రాగానే 12 ఎకరాల పొలం, ఏది మంచి కాస్ట్లీ ల్యాండ్ అంతా, అక్కడ 3.5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాడు. మరి పిఠాపురంలో దళితుల మీద దాడి జరిగితే పోలా. ఇదే పిఠాపురంలో దళిత బాలిక మీద ఆటో డ్రైవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ అత్యాచారం చేస్తే జానో ఏదో ఉంది పేరు, దాని మీద మాట్లాడలా. ఏమైందో తెలియదు. ఇంతకీ ఇది పర్యావరణం ఆయన శాఖే కదా. ఆయన శాఖకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో సమస్య ఉంటే వాళ్ళు ఎప్పుడో ధర్నాలు చేస్తుంటే సరే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు కొద్దిగా వెళ్తే ఈ మ్యాటర్ డైవర్ట్ అయిద్దేమో అనే కోణంలో సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో పోయి ఉంటాడులే, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన డైరెక్షన్లో పోయాడు. నేను అంటున్నా మీరు ఇచ్చిస్తారన్నటువంటి మీరు చెప్పినటువంటి మాటకి ఏ రోజన్నా కట్టుబడి ఉన్నారా? సుగాలి ప్రీతి గారు కావచ్చు, 20,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏమైంది? 16 నెలలు ఎంతమంది తీసుకొని వచ్చారు? మీరే అసెంబ్లీ సాక్షిగా లేదు మిస్ అయింది 34 మందే. ఆ 34 మందిలో కూడా 4-5 రావాలని చెప్పి మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీరు చెప్పేటటువంటి హామీలు ఇప్పుడు మీరు ఇదే పిఠాపురానికి సంబంధించి చూస్తే దీనికి సీ ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మాణం చేస్తా అని చెప్పాడు సార్. అంటే ఆ సముద్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉప్పాడ కోనిపాక మధ్య 322 కోట్లు అయ్యిద్ది. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తానందని చెప్పారు. ఇది చెప్పటం 4వసారి 5వసారి అధికారంలోకి వచ్చినాక. ఇప్పుడు వరకు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తెచ్చుకోగలిగారు. ఎందుకంటే పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీరు ఎంత చెప్తే అంత చాలా గౌరవం కదా. పవన్ కళ్యాణ్ అడిగితే ఏంటి ఆఫ్టర్ ఆల్ 320 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదా? సో ఇది ఏంటంటే టాపిక్ డైవర్షన్. మీరు అన్నారు కదా రాజకీయాలని తప్పుకుంటా అని. ఎవడన్నా పవన్ కళ్యాణ్ మాటలకి విశ్వసిస్తాడా సార్? రాజకీయాలను తప్పుకుంటా అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఏ రోజన్నా మాట మీద నిలబడ్డా? సో ఇయే కదా నేను అడిగేది. ఇప్పుడు సింపుల్ పాయింట్ అడిగా, సుగాలి ప్రీతి గారికి ఎప్పుడు న్యాయం చేస్తున్నారు? 20,000 మంది మహిళలను ఎప్పుడు తీసుకొని వస్తున్నారు? ఒక మేనిఫెస్టో ఇచ్చారు మీరు. ఆ మేనిఫెస్టోలో తెలుగుదేశం హామీలతో పాటు మీ హామీలను కూడా పెట్టారు. దాని పేరు షణ్ముఖ వ్యూహం. ఆ షణ్ముఖ వ్యూహంలో ఏం చెప్పారు మీరు? ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మందికి సంవత్సరానికి 10 లక్షలు చొప్పున ఇస్తా అన్నారు. ఎన్ని 16 నెలలు అంటే ఇది 2వ సంవత్సరం. ఏ నియోజకవర్గంలో ఒకరికన్నా 10 లక్షలు ఇచ్చారా? ఏది వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి 500 మంది సెలెక్ట్ చేసి నియోజకవర్గానికి ఇస్తా అన్నారు. కనీసం పిఠాపురం నియోజకవర్గంలో ఇచ్చారా? మరి ఎన్ని ఆయన చెప్పి నెరవేర్చుకుంటాడు, ఆయన మాట తప్పడు, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. మేమంటున్నాం అధికారంలో ఉంది మీరు, సమస్య ఉన్నప్పుడు పరిష్కరించాల్సింది మీరు, పరిష్కరించండి. కబుర్లు మాత్రం దయచేసి చెప్పదని చెప్తాను. రైట్, ఓకే వంశీ.